కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా పెద్దలు కానీ ఒక మాట మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కొరకు మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినటువంటి వెంటనే మేము చర్యలు చేపడతామని చెప్పారు. సంవత్సరన్నర కాలమైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి నివేదిక వచ్చింది కదా, మీరు చర్యలు ఏం చేపడతా ఉన్నారు? సంబంధిత కట్టినటువంటి కాంట్రాక్టర్ల మీద ఏం చర్య తీసుకుంటా ఉన్నారు? కట్టినటువంటి ఆ సంస్థ యొక్క మీద నిషేధం, దాంట్లో ఎవరెవరి పాత్ర ఏమేమని బయటకు తీస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇంకా నోరు మెదపలేదు. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఎమర్జెన్సీ మీద కూడా దాంట్లో చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూలిన ప్రాజెక్టుల మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 90% ఖర్చు పెట్టి పూర్తి ఇంకో 10%, 5% ఖర్చు పెడితే పూర్తి కావాల్సిన ప్రాజెక్టులకు ₹1 కూడా కేటాయించలేరు. ఈ రాష్ట్రంలో కేవలం ఒక 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 జిల్లాలకు మాత్రమే నిధులు మారుతూ ఉన్నాయి. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా